గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాల్టి మార్కెట్ ఒకసారి అవుట్లుక్ కనుక గమనిస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఓపెనింగ్ తర్వాత 24,260 స్థాయిని బ్రేక్ డౌన్ చేసింది. ఇంకా న్యూ లోస్ క్రియేట్ చేయడం కూడా జరిగింది. 24,220, 215 ఆ స్థాయి రేంజ్ వరకు డిప్ రావడం జరిగింది. అక్కడ నుంచి చిన్న బౌన్స్ బ్యాక్ అయితే జరిగింది. సో ఇక్కడ లోయర్ లెవెల్ నుంచి పుంజుకుంది కాబట్టి మార్కెట్స్ సేఫ్ జోన్ లో ఎంటర్ అయినట్టేనా అంటే టెక్నికల్ గా ఇంకా లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం సిఏఎస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 315 క్లోజింగ్ టైం కన్నా లోయర్ లెవెల్లో ఈ రోజు ఫస్ట్ టైం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా లోయర్ లెవెల్స్ లో క్లోజ్ అయ్యాయి కొత్త పద్ధతిలో. సో ఓవరాల్ గా నేను అనుకోవడం మార్కెట్స్ బుల్స్ ని డ్రాప్ చేసిందని అనుకుంటున్నాను. ఎందుకంటే 315 క్లోజింగ్ వరకు నిఫ్టీ 24,340కి దగ్గరగా ఉండింది. క్లోజింగ్ వచ్చేసరికి 280 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓవరాల్ గా నేను అనుకోవడం మాత్రం బుల్స్ డ్రాప్ అయ్యారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సపోర్ట్ ఏంటి అంటే కీలకమైన సపోర్ట్ 24,190. సో ఆ సపోర్ట్ రేపు కనుక బ్రేక్ డౌన్ అయింది ఫస్ట్ అవర్ లో అంటే మాత్రం మార్కెట్స్ లో ఒక భారీ సెల్లింగ్ దిశగా మార్కెట్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి భారీ సెల్లింగ్ అనేది రేపు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో నిఫ్టీ సెన్సెక్స్ కూడా సిమిలర్ సిచ్యువేషన్స్ లోనే ఉంది. 77,500 స్థాయి కనుక సెన్సెక్స్ రేపు కోల్పోయింది అంటే మాత్రం ఇంకొక 800 నుంచి 1000 పాయింట్ల వరకు కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంట్రాడేలో ఈ రోజే బ్రేక్ డౌన్ చేసింది, దానిపైన క్లోజింగ్ అయింది. కాకపోతే రేపు మళ్ళీ బ్రేక్ డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి.